గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నవోదయ కోచింగ్లో భాగంగా మెజర్ ఆఫ్ మాసు, టైము, లెంత్, మనీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. సో ఈ లెసన్లో ఉన్న ఫార్ములాస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని బేసిక్ కన్వర్షన్స్ మీకు తెలియాలి. సో ఎవరైతే నవోదయకి, సైనిక్కి, ఆర్ఎంఎస్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ దాదాపు 30 వీడియోస్, మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో నవోదయ అండ్ మ్యాథ్స్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే మెజర్ ఆఫ్ మాస్, టైము, లెంత్, మనీ గురించి చూద్దాం. ఇప్పుడు టైం గురించి కొన్ని కన్వర్షన్స్ చూద్దాం. మనకు తెలుసు 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్. ఓకే, 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్. 1 minute is equal to 60 seconds. 1 hour is equal to 60 minutes. తర్వాత 24 hours is equal to 1 day. అంటే ఒక డేకి వచ్చేసరికి 24 hours ఉంటాయి. నెక్స్ట్ 7 days 1 week. 7 days వచ్చేసరికి 1 week ఉంటుంది. నెక్స్ట్ 30 days 1 month. అంటే మంత్కి వచ్చి 30 డేస్ ఉంటాయి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే కనుక 31 డేస్ ఉంటాయి. ఓకే, జనరల్గా మంత్ అంటే 30 డేస్ గుర్తుంచుకోండి. లీప్ ఇయర్ అయితే కనుక 31 డేస్ ఉంటాయి. అంటే ఫిబ్రవరి నెలలో 29 డేస్ వస్తాయి. నెక్స్ట్ 1 ఇయర్ 365 డేస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్. ఒకవేళ లీప్ ఇయర్ అనుకోండి, ఎన్ని డేస్ ఉంటాయి? 366 days 1 year. ఇదేంటి అంటే లీప్ ఇయర్. లీప్ ఇయర్ అయితే కనుక గుర్తుంచుకోండి, ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి అంటే 29 డేస్. సో మన టైం గురించి ప్రాబ్లమ్స్ చేయాలి అంటే కనుక ఈ కన్వర్షన్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. ఓకే, సో 1 minute వచ్చేసరికి 60 seconds, 1 hour వచ్చేసరికి 60 minutes, 24 hours వచ్చేసరికి 1 day, 7 days వచ్చేసరికి 1 week, 30 days వచ్చేసరికి 1 month. అలాగే 365 days వస్తే 1 year, 366 days వచ్చినా కానీ 1 year. కాకపోతే ఇది లీప్ ఇయర్ అనమాట. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలలో ఎన్ని డేస్ ఉంటాయి అంటే 29 డేస్. జనరల్గా ఫిబ్రవరి మంత్లో ఉండేది 28 డేసే, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి అన్నమాట. సో ఇది టైం గురించి. ఇప్పుడు లెంత్ గురించి చూద్దాం. లెంత్ గురించి డిస్కస్ చేద్దామండి. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ ఉంటాయి. అలాగే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. అలాగే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. ఓకే, సో కిలోమీటర్కి 1000 మీటర్స్ ఉంటాయి. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్ ఉంటాయి. అంతేకాదు వీటిని ఎలా కూడా మార్చుకోవచ్చు. 1 మీటర్ వచ్చేసరికి 1/1000 కిలోమీటర్స్. అలాగే 1 సెంటీమీటర్ వచ్చేసరికి 1/100 మీటర్స్. అలాగే 1 మిల్లీమీటర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 1/10 సెంటీమీటర్స్. సో ఈ కన్వర్షన్స్ అనేవి ఇది డైరెక్ట్ కన్వర్షను. మనకు అవసరమైతే ఇలా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాస్తున్న ఫార్ములాస్ అన్ని మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా మెటీరియల్ కావాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు హ్యాపీగా మెటీరియల్ పంపించడం అనేది జరిగింది. ఓకే, అలాగే ఇప్పుడు మాస్ గురించి చూద్దాం, లేదా మనీ గురించి. ఫస్ట్ మనీ గురించి చూద్దాం. 1 రూపీకి వచ్చేసరికి 100 పైసా ఉంటుంది, లేదా 1 పైసా వచ్చేసరికి 1/100 రూపీస్. ఇవే చాలా తక్కువ కన్వర్షన్స్ ఉంటాయి మనీకి వచ్చేసరికి. కాబట్టి నోట్ చేసుకోండి. 1 రూపాయికి 100 పైసా ఉంటాయి. 1 పైసా వచ్చేసరికి 1/100 రూపీస్ అవుతుంది.
మాస్క్ చూద్దామండి. ఒక కేజీకి వచ్చేసరికి 1000 గ్రామ్స్ ఉంటుంది. దాని ప్రకారంగా 1 గ్రామ్ వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే 1/1000 కేజీ. సో ఇది సింపుల్గానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఉంటే మనం కన్వర్ట్ చేయాల్సినవి అవన్నీ మీకు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ వేస్తాము, అవన్నీ చూసి నోట్ చేసుకోండి. లెంత్కి అలాగే మాస్కి మెయిన్గా ఒక కేజీకి 1000 గ్రామ్స్, 1 గ్రామ్ వచ్చేసరికి 1/1000 కేజీస్ ఇంతవరకు మాత్రమే ఉంటాయి. లెంత్ కన్నా మాస్క్ ఇంకా ఎడిషనల్గా ఉంటాయి. అవి చాలా తక్కువ సార్లు అడుగుతారు. మేము మీకు స్క్రీన్ మీద వేస్తాము, అవి ఒకసారి మీరు చూసి నోట్ చేసుకోండి. ఓకే. సో ఇవి కాకుండా ఆర్టికల్స్, మెజర్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ ఒకసారి చూద్దండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 1 డజన్ ఎన్ని వస్తాయి అంటే ఆర్టికల్స్ 12 ఆర్టికల్స్ వస్తాయి ఒక డజన్. 12 డజన్స్ అయితే ఏమంటాము అంటే 1 గ్రాస్. 12 డజన్స్ ఏమంటాము 1 గ్రాస్. అలాగే 1 గ్రాస్ వచ్చేసరికి 144 ఆర్టికల్స్. ఇక్కడ 12 ఆర్టికల్స్ అంటే వస్తువులు. నెక్స్ట్ 24 షీట్స్ వస్తే ఒక ఫైల్. 24 షీట్స్ 1 ఫైల్. నెక్స్ట్ 480 షీట్స్ 1 రీమ్. లేదా 20 కోయిన్స్ అయినా కానీ 1 రీమ్. ఇవి ఆర్టికల్స్ని మెజర్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. బాగా మీరు ఎక్కువసార్లు చదివి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఒక డజన్కి 12 ఆర్టికల్స్ ఉంటాయి. 12 డజన్స్ వచ్చేసరికి 1 గ్రాస్. 1 గ్రాస్కి ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటే 144 ఆర్టికల్స్ ఉంటాయి. 24 షీట్స్ వచ్చేసరికి 1 క్వైర్. 480 షీట్స్ ఉంటే 1 రీమ్ అన్నమాట. 20 క్వైర్స్ ఉన్నా కానీ 1 రీమ్. ఇవన్నీ దేన్ని మెజర్మెంట్ వాడతాము అంటే ఆర్టికల్స్ని మెజర్ చేయడానికి వాడతాము. సో ఇది బేసిక్. నెక్స్ట్ పార్ట్ 2లో ఏం చేద్దాం అంటే దీని మీద కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దండి. సో మీలో ఎవరైనా నవోదయకి సైనిక్ ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా కానీ మా నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు అమౌంట్ మీరు ఫోన్పే చేస్తే మీకు మెటీరియల్ పంపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.